కళింగపట్నం అనే రాజ్యంలో దక్షుడు రాజుగా ఉండేవారు. అతనికి సుమతి అనే భార్య ఉండేది. వారికి సంతానం లేకపోవడంతో అనేక పూజలు, యాగాలు, యజ్ఞాలు చేశారు. అయినా సంతానం కలగలేదు. దాంతో విసుగు చెందిన రాజు రెండవ వివాహం చేసుకుంటాడు. ఆమె పేరు కేశవి. వివాహం జరిగిన కొద్ది రోజులకే వారికి కవలలు జన్మిస్తారు. వారి పేరు అజేయుడు మరియు విజయుడు. కొద్ది రోజులకు వారు చేసిన యాగాలు, యజ్ఞాలు ఫలించి మొదటి భార్య సుమతికి ఒక కుమారుడు జన్మిస్తాడు. అతని పేరు అనిరుధుడు. అనిరుధుడు మొదటి నుండి చాలా చురుకైన పిల్లవాడు. మొదటి నుండి రెండవ భార్య తన కుమారులు వయసులో పెద్దవారు అయినందున యువరాజులుగా ప్రకటించాలని రాజును ఇబ్బంది పెట్టేది. కాని రాజు మాత్రం తన ముగ్గురు కుమారులలో ఎవరైతే యోగ్యులుగా ఉంటారో వారిని మాత్రమే యువరాజుగా ప్రకటిస్తానని అంటారు. కొద్ది రోజులకు రాజు తన కుమారులను విద్యను అభ్యసించడానికి గురుకులానికి పంపారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయవచ్చు కదా.